లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం అపోస్తులుడైన పేతురు గురించి తెలుసుకుందాం. పేతురు కపెర్నహూములోని సమాజ మందిరంలో యేసుతో ఉన్నాడు. యేసు మాటలు వింటున్న వాళ్ళ ముఖాలను ఆయన ఆందోళనగా పరిశీలించాడు. కపెర్నహూము ఆయన సొంత పట్టణమే. అక్కడ గలిలియా సముద్ర ఉత్తర తీరాన ఆయన చేపల వ్యాపారం చేసుకునేవాడు. ఆయన స్నేహితులు, బంధువులు, తోటి వ్యాపారులు చాలామంది అక్కడే ఉండేవారు. వీళ్ళు కూడా యేసును మెస్సయ్యగా గుర్తించి సాటిలేని బోధకుడైన యేసు దగ్గర దేవుని రాజ్యం గురించి నేర్చుకోవడానికి చాలా ఉత్సుకత చూపిస్తారని పేతురు ఎంతగానో అనుకున్నాడు. కానీ ఈ విషయంలో ఆయనకు నిరాశే ఎదురైంది. యేసు మాటలను చాలామంది వినడం ఆపేశారు. కొందరైతే గట్టిగా గొణుకుతున్నారు కూడా. యేసు సొంత శిష్యులలో కొందరి స్పందన పేతురును ఇంకెక్కువ కలవరపెట్టింది. యేసు దగ్గర కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్లల్లో కలిగిన ఉత్సాహం, సత్యం నేర్చుకున్నప్పుడు వాళ్లల్లో కలిగిన ఆనందం ఇప్పుడు వాళ్ళ ముఖాల్లో అస్సలు కనబడడం లేదు. వాళ్ళిప్పుడు బాధగా ఉన్నారు, కోపంగా కూడా ఉన్నారు. కొందరు యేసు మాటలు వినడానికే భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఇక ఆయన మాటలను వినలేమంటూ సమాజ మందిరం నుండి వెళ్ళిపోయారు. యేసును అనుసరించడం కూడా మానుకున్నారు. పేతురుకు, తోటి అపోస్తులకు అది క్లిష్టమైన పరిస్థితి. యేసు ఆ రోజున చెప్పిన విషయాలు పేతురుకు పూర్తిగా అర్థం కాలేదు. వాటి గురించి స్పష్టంగా వివరించకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా అభ్యంతరపడతారు. తన బోధకుని పట్ల విశ్వసనీయంగా ఉండే విషయంలో పరీక్ష ఎదురైంది. ఇది మొదటిసారేమీ కాదు, ఇదే చివరిసారి అని కూడా అనలేము. అలాంటి సవాళ్ల మధ్య విశ్వసనీయంగా ఉండడానికి పేతురు విశ్వాసం ఆయనకు ఎలా సహాయపడిందో మనం తెలుసుకుందాము. చాలాసార్లు యేసు మాటలకు, పనులకు పేతురు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొన్నిసార్లు తన బోధకుడు ప్రజలు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. అంతకు ముందు రోజు యేసు అద్భుతం చేసి 1000 మందికి ఆహారం పెట్టారు. దాంతో ప్రజలు ఆయనను రాజును చేద్దామని చూశారు. కానీ ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి అక్కడి వాళ్లను ఆశ్చర్యపరిచారు. శిష్యులు పడవలో కపెర్నహూము వైపుకు వెళ్ళమని చెప్పారు. ఆ రాత్రి శిష్యులు గలిలియా సముద్రంలో ప్రయాణిస్తుండగా తుఫానులో యేసు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. విశ్వాసం గురించిన విషయమైన పాఠం పేతురుకు నేర్పించింది కూడా అప్పుడే. ఉదయాన చూసేసరికి ఆ ప్రజలంతా వాళ్ల వెనకే పడవల్లో వచ్చారు. యేసు అద్భుతంగా తమకు ఇంకెక్కువ ఆహారం పెడతాడనే ఉద్దేశంతోనే వాళ్లంతా అక్కడికి వచ్చారనే కానీ ఆయన దగ్గర నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రం కాదు. భౌతిక విషయాల పట్ల వాళ్లకున్న అపితాశక్తి చూసి యేసు వాళ్లను గద్దించారు. ఆ విషయం గురించిన చర్చ కపెర్నహూములోని సమాజ మందిరంలో కూడా కొనసాగింది. ఇక్కడ యేసు ఓ ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించారు. దాన్ని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలు తనను కేవలం భౌతిక ఆహారం పెట్టగలిగే వ్యక్తిలా మాత్రమే చూడాలని యేసు అనుకోలేదు. తాను అర్పించబోయే బలి మీద విశ్వాసముంచి తనను అనుసరించే వాళ్లకే దేవుడు నిత్యజీవం ఇస్తాడనే విషయం వాళ్ళు గ్రహించాలని యేసు కోరుకున్నారు. మోషే కాలంలో తినడానికి దేవుడు కురిపించిన మన్నాతో తనను పోల్చుకుంటూ ఆయన ఒక ఉపమానం చెప్పారు. కొందరు దానికి అభ్యంతరం చెప్పడంతో జీవం పొందాలంటే తన శరీరాన్ని తిని తన రక్తం తాగడం అవసరమని ఒక ఉపమానం ద్వారా వాళ్లకు విడమర్చి చెప్పారు. అది విన్న వెంటనే వాళ్ళు కోపం రెట్టింపయ్యింది. కొందరు ఇలా అన్నారు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? యేసు సొంత శిష్యుల్లో చాలామంది ఆయనను అనుసరించడం మానేశారు. మరి పేతురు ఏం చేశాడు? యేసు మాటలు పేతురును కూడా అయోమయంలో పడేశాయి. దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసు తప్పకుండా చనిపోవాలనే విషయం ఆయనకు అప్పటికింకా అర్థం కాలేదు. ఆ రోజు యేసును విడిచి వెళ్ళిపోయిన నిలకడలేని శిష్యుల్లా పేతురు కూడా యేసును అనుసరించడం మానుకున్నాడా అంటే లేదు అనే చెప్పాలి. దానికి కారణం ఆయనకున్న ఒక ముఖ్యమైన లక్షణం. అసలు ఏమిటది? యేసు తన అపోస్తులను చూసి ఇలా అడిగారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన 12 మందిని అడిగారు. కానీ జవాబిచ్చింది పేతురు మాత్రమే. చాలాసార్లు మిగతా అపోస్తులు నోరు తెరవక ముందే పేతురు మాట్లాడేసేవాడు. బహుశా ఆయన వాళ్ళందరికన్నా వయసులో పెద్దవాడై ఉంటాడు. ఏదేమైనా ఆయన శిష్యులందరికన్నా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ఎప్పుడో ఒకసారి తప్ప పేతురు తన మనసులో మాటను దాచుకోకుండా బయటకు చెప్పేసేవాడు. ఈ సందర్భంలో ఆయన మనసులో మరుపురాని ఈ చక్కని మాటలు ఉన్నాయి. ప్రభువు ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు కదా అన్నారు. యేసు మీద పేతురుకు ఉన్న విశ్వాసం వల్లే
పేతురు విశ్వసనీయత అనే వెలకట్టలేని లక్షణాన్ని పెంపొందించుకున్నాడు. యెహోవా పంపిన రక్షకుడు యేసేనని, యేసు మాటలు అంటే దేవుని రాజ్యం గురించిన ఆయన బోధలు రక్షణకు నడిపిస్తాయని పేతురుకు స్పష్టంగా అర్థమయ్యింది. తనకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా దేవుని అనుగ్రహాన్ని, నిత్య జీవాన్ని పొందాలంటే మరో దారి లేదని పేతురుకి తెలుసు. అది జరిగి ఎంతో సమయం కాకముందే యేసు తన అపోస్తులతో, ఇతర శిష్యులతో కలిసి ఉత్తరం వైపుగా సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టారు. నీలిరంగు నీళ్లున్న గలిలియ సముద్రం నుండి చూసినా కూడా వాగ్దాన దేశానికి ఉత్తరం వైపున సుదూరాన మంచు కమ్ముకున్న హెర్మోను పర్వత శిఖరం అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఫిలిప్పుదైన కైసర సమీప గ్రామాలకు చేరువయ్యే కొద్దీ ఆ పర్వతం మరీ పెద్దగా కనబడుతుంది. అక్కడి నుండి చూస్తే దక్షిణాన వాగ్దాన దేశం చాలా భాగం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ఆ పరిసరాల మధ్య యేసు తన అనుచరులను ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకటి అడిగారు. ఆయన వాళ్లను ఇలా అడిగారు, నేనెవరినని జనసమూహములు చెప్పుకొనుచున్నారు? జవాబు కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్న యేసు కళ్లల్లోకి పేతురు చూస్తూ తన బోధకుని దయాగుణాన్ని, అమోఘమైన నికార్సైన జ్ఞానాన్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రజలు తాము చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి తనని ఎవరని అనుకుంటున్నారో తెలుసుకోవాలని యేసుకు ఆసక్తి కలిగింది. శిష్యులు యేసు గురించి అప్పటికే ప్రజల్లో వ్యాపించి ఉన్న కొన్ని తప్పుడు అభిప్రాయాల గురించి ఆయనకు చెప్పారు. యేసు అంతటితో ఊరుకోలేదు. తన సన్నిహిత అనుచరులను కూడా అలాగే పొరపడ్డారేమో తెలుసుకోవాలి అనుకున్నారు. ఆయన శిష్యులను ఇలా అడిగాడు, మీరైతే నేనెవరినని చెప్పుకొనుచున్నారు? ఇప్పుడు కూడా పేతురే ముందు మాట్లాడాడు. అక్కడున్న చాలామంది మనసుల్లోని ఈ అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా గట్టి నమ్మకంతో చెప్పారు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. యేసు చిరునవ్వుతో ఆప్యాయంగా పేతురును మెచ్చుకున్నారు. ఈ ముఖ్యమైన సత్యాన్ని, స్వచ్ఛమైన విషయం చూపించేవాళ్లను స్పష్టంగా గ్రహించేలా చేసేది ఏ మనిషో కాదు, యెహోవా దేవుడేనని పేతురుకు యేసు గుర్తు చేశారు. యెహోవా అప్పటి వరకు బయలుపరిచిన అతి గొప్ప సత్యాల్లో ఒకదాన్ని, అంటే పూర్వం ఆయన వాగ్దానం చేసిన మెస్సయ్య ఎవరో గ్రహించేలా యెహోవా పేతురుకు సహాయం చేశారు. ఈ క్రీస్తునే ఒక ప్రాచీన ప్రవచనం ఇల్లు కట్టేవారు నిషేధించే రాయి అని అంటోంది. యేసు అలాంటి ప్రవచనాలను మనసులో పెట్టుకుని ఆ రాయి మీదే, అంటే పేతురు కొంతసేపటి క్రితం గుర్తించిన క్రీస్తు అనబడే బండ మీదే యెహోవా ఒక సంఘాన్ని స్థాపిస్తాడని చెప్పారు. ఆ సంఘంలో పేతురుకు కొన్ని ముఖ్యమైన విశేషమైన పనులు అప్పగించారు. కొందరు అనుకుంటున్నట్టు యేసు పేతురును మిగతా అపోస్తుల కన్నా గౌరవనీయమైన స్థానంలో ఉంచలేదు, కానీ కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించారంతే. ఆయన పేతురుకు రాజ్యం యొక్క తాళవ చెవులు ఇచ్చారు. 3 విభిన్న గుంపులో ప్రజలకు, అంటే ముందు యూదులకు, తరువాత సమరయులకు, ఆ తరువాత అన్యులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశాన్ని తెరిచే గొప్ప గౌరవం పేతురుకు దక్కింది. అయితే ఎక్కువ పొందేవాళ్ల నుండి ఎక్కువ ఆశిస్తారనే విషయాన్ని యేసు ఆ తర్వాత ఒకసారి చెప్పారు. అలాంటి వాళ్లల్లో పేతురు ఒకడు. యేసు తాను త్వరలోనే యెరూషలేములో బాధలు పడి చనిపోతాననే విషయంతో పాటు మెస్సయ్య గురించిన ముఖ్యమైన సత్యాలను వాళ్లకు తెలియజేస్తూ వచ్చారు. ఆ విషయాలు పేతురును ఎంతో కలవరపెట్టాయి. యేసును పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా గద్దించారు, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదు. పేతురు సదుద్దేశంతోనే అలా అన్నారు, కానీ యేసు స్పందన చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆయన వెనక్కి తిరిగి పేతురులాగే ఆలోచిస్తున్న మిగతా శిష్యులను చూసి ఇలా అన్నారు, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు. ఆ మాటల్లో మనందరికీ ఉపయోగపడే ఒక సలహా కూడా ఉంది. దేవుని ఆలోచనను పక్కకు పెట్టి మనుషుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా సులువు. మనం ఒకవేళ అదే చేస్తే మన ఉద్దేశం ఎదుటి వ్యక్తికి సహాయపడాలనేదే అయినా తెలియకుండానే యెహోవాను కాకుండా సాతానును సంతోషపెట్టేలా ఆ వ్యక్తిని ప్రోత్సహించిన వాళ్ళమవుతాము. యేసు అలా అన్నదానికి పేతురు స్పందించారు. యేసు తనను నిజంగా అపవాది అయిన సాతానుని పిలవడం లేదని పేతురుకు అర్థమైంది. అయినా యేసు సాతానుతో మాట్లాడినట్టు పేతురుతో మాట్లాడలేదు. ఆయన సాతానుతో మాట్లాడుతున్నప్పుడు సాతానా పొమ్ము అన్నారు. అదే పేతురుతోనైతే సాతానా నా వెనుకకు పొమ్ము అన్నారు. ఎన్నో మంచి లక్షణాలున్నాయని తనకు అనిపించినా ఈ అపోస్తలుణ్ణి యేసు కాదనుకోలేదు. కానీ ఈ సందర్భంలో యేసు ఆయన తప్పుడు ఆలోచన తీరును సరిదిద్దాడంతే పేతురు తనకు అవరోధంలా మారకుండా తనకు సహకరించాలనే ఉద్దేశంతో యేసు అలా అన్నారు. పేతురు దిద్దుబాటును వినమ్రంగా స్వీకరించాడు.
అలా ఆయన మరోసారి కూడా తన విశ్వసనీయతను చాటుకున్నాడు. క్రీస్తును అనుసరించే వాళ్ళందరికీ కొన్నిసార్లు దిద్దుబాటు అవసరమవుతుంది. క్రమశిక్షణను వినయంగా స్వీకరించి దాని నుండి పాఠం నేర్చుకుంటేనే మనం యేసుక్రీస్తుకు, ఆయన తండ్రి అయిన యెహోవా దేవునికి దగ్గరవుతాము. యేసు ఆ తరువాత ఆశ్చర్యానికి గురిచేసే మరో మాట అన్నారు. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంలో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు పేతురులో ఆసక్తిని రేకెత్తించాయి. ఇంతకీ ఆ మాటలు వెనుక యేసు ఉద్దేశం ఏమై ఉంటుంది? యేసు అంతకుముందే తనను గట్టిగా సరిదిద్దాడు కాబట్టి అలాంటి ప్రత్యేకమైన అవకాశాలు తనకు దొరకవని ఆయన అనుకున్నారు. దాదాపు ఒక వారం తర్వాత యేసు యాకోబును, యోహానును, పేతురును తీసుకుని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్లారు. అక్కడ యేసు ప్రార్థన చేస్తుండగా శిష్యుల నిద్రమత్తు పోగొట్టే సంగతి ఒకటి జరిగింది. వాళ్ళు చూస్తూ ఉండగానే యేసు మెల్లమెల్లగా మారిపోయారు. ఆయన ముఖం వెలగడం మొదలైంది. ఆ తేజస్సు అంతకంతకు ఎక్కువై చివరకు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కూడా తెల్లగా దగదగా మెరిసిపోయాయి. యేసు పక్కన 2 రూపాలు కనబడ్డాయి. ఒకటి మోషేది, రెండవది ఏలియాది. ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే సంగతులను గురించి మాట్లాడారు. తప్పకుండా అది యేసు పునరుద్ధానాల గురించే అయి ఉంటుంది. యేసు బాధపడి చనిపోకూడదని తాను అనుకోవడం తప్పని పేతురుకు అర్థమైంది. ఈ దర్శనంలో ఎలాగైనా పాల్గొనాలని పేతురుకు బలంగా అనిపించింది. ఆయన దాన్ని పొడిగించాలని కూడా అనుకున్నారు. మోషే, ఏలియాలు యేసును విడిచిపెట్టి వెళ్తున్నట్టు ఆయనకు అనిపించింది. అందుకే పేతురు ఇలా అన్నాడు. ఏలినవాడా, మనమిక్కడ ఉండడం మంచిది. నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు మేము కడతాము. అయితే దర్శనంలో కనబడిన 2 రూపాలు పూర్వం ఎప్పుడో చనిపోయిన యెహోవా సేవకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి వాటికి పర్ణశాలలు అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా పేతురు అలా అనేశాడంటే పేతురు చాలా ఉత్సాహవంతుడు, ఆప్యాయత గలవాడు. అందుకే మనకు ఆయనంటే ఎంతో ఇష్టము. ఆ రాత్రి ఆ 3 శిష్యులకు మరో ఆశీర్వాదం దక్కింది. పర్వతం మీద ఒక మేఘం వాళ్లను కమ్ముకుంది. దానిలో నుండి ఒక స్వరం వినబడింది. అది యెహోవా దేవుని స్వరము. ఆయన ఇలా అన్నారు. ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుండి. అంతటిలో దర్శనం ముగిసింది. ఇప్పుడు కొండ మీద యేసు, ఆ శిష్యులు మాత్రమే ఉన్నారు. రూపాంతర దర్శనం పేతురకు, మనకు ఒక గొప్ప బహుమానము. ఆ రాత్రి జరిగిన దాని గురించి కొన్ని దశాబ్దాల తర్వాత పేతురు తన పత్రికలో రాశారు. యేసు పరలోకరాజుగా మహిమాన్వితుడైనప్పుడు ఎలా ఉంటాడో తిలకించానని, యేసు మహత్యమును కన్నులారా చూశానని ఆయన అందులో అన్నారు. ఈ దర్శనం దేవుని వాక్యంలోని ఎన్నో ప్రవచనాలను దృఢపరిచింది. తనకు ముందు ముందు ఎదురయ్యే శ్రమల్ని తట్టుకునేలా పేతురు విశ్వాసాన్ని బలపరిచింది. దాదాపు 6 నెలల క్రితం పేతురు తన సొంత పట్టణం కపెర్నహూములో యేసు దగ్గరకు వచ్చి ఇలా అడిగారు. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతనిని క్షమించాలి? 7 మార్లు మట్టుకా? పేతురు అలా అడుగుతూ క్షమించే విషయంలో తానెంతో పెద్ద మనసు చూపిస్తున్నానని అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మత గురువులు 3 సార్లు మాత్రమే క్షమించాలని బోధించేవాళ్లు. అయితే యేసు 7 మార్లు మట్టికే కాదు, 77 మార్లు మట్టుకు క్షమించాలని చెప్పారు. మనకు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే అతన్ని ఇన్నిసార్లే క్షమిస్తామని గిరిగీసుకుని కూర్చోము అని యేసు చెప్పాలి అనుకున్నారు. ఆ రోజుల్లో లెక్క పెట్టుకుని క్షమించేవాళ్లు. క్షమించడానికి ఇష్టపడని అలాంటి కఠినమైన వైఖరినే పేతురు కూడా కనబరుస్తున్నాడని యేసు చూపించారు. అయితే దేవుని క్షమాగుణానికి అవధులే లేవు. పేతురు యేసుతో వాదించలేదు. కానీ యేసు నేర్పిన పాఠం నిజంగా ఆయన హృదయాన్ని చేరిందా అంటే కొన్నిసార్లు మనకు క్షమాపణ ఎంత అవసరమో అర్థం చేసుకున్నప్పుడే దాని గురించి ఎక్కువగా నేర్చుకుంటాము. ఆ తరువాత ఒక ప్రాముఖ్యమైన సాయంత్రం రానే వచ్చింది. యేసు భూమి మీద జీవించిన చివరి రాత్రి అది. యేసు తన అపోస్తులకు ఇంకా ఎన్నో నేర్పాల్సి ఉంది. వాటిలో ఒకటి వినయం. యేసు తనను తాను తగ్గించుకొని సాధారణంగా సేవకుల్లో అందరికన్నా తక్కువ వాళ్ళు చేసే పని ఒకటి చేశారు. ఆయన తన శిష్యుల పాదాలు కడిగి వాళ్లకు ఆదర్శంగా ఉన్నారు. పేతురు మొదట్లో యేసు తన పాదాలు కడగడమేమిటి అన్నట్టు మాట్లాడాడు. తరువాత తన కాళ్ళు కడగవద్దు అని కూడా అన్నాడు. కానీ ఆ తరువాత తన కాళ్ళు మాత్రమే కాదు, చేతులు, తల కూడా కడగమని పట్టుబట్టాడు. దానికి యేసు విసుక్కోకుండా ఆ పని చేయడం ఎందుకు అవసరమో, దాని అర్థమేమిటో ప్రశాంతంగా వివరించారు. కాసేపటికే పేతురు యేసు సహనాన్ని మళ్లీ పరీక్షించాడు. పేతురు, ఇతర అపోస్తులు తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు.
అప్పుడు యేసు వాళ్లను దయతో సరిదిద్దారు. అలాగే వాళ్ళు చేసిన మంచి పనికి, అంటే తనకు నమ్మకంగా ఉన్నందుకు వాళ్లను మెచ్చుకున్నారు. అయితే వాళ్ళంతా తనను వదిలిపెట్టి వెళ్ళిపోతారని చెప్పారు. దానికి పేతురు చచ్చిపోవలసి వచ్చినా యేసును వదిలి వెళ్ళనని చెప్పారు. కాని మరోలా జరుగుతుందని వివరిస్తూ, అదే రాత్రి కోడి 2 సార్లు కూయక మునిపే తానెవరో తెలియనని పేతురు 3 సార్లు అంటాడని యేసు ప్రవచించారు. పేతురు అలా జరగదని చెప్పడమే కాదు, మిగతా అపోస్తలందరికన్నా నమ్మకస్తునిగా నిరూపించుకుంటానని గొప్పలిపోయాడు. పేతురు విషయంలో యేసు సహనం కోల్పోయాడా అంటే, నిజానికి ఆ క్లిష్ట సమయం అంతటిలో యేసు అపరిపూర్ణులైన తన అపోస్తులలో మంచిని చూడడానికే ప్రయత్నించారు. పేతురు తనను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని యేసుకు తెలుసు. అయినా ఆయన ఇలా అన్నారు, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. అలా పేతురు తన తప్పును దిద్దుకుని విశ్వాసంతో మళ్లీ దేవుని సేవ చేస్తాడనే నమ్మకాన్ని యేసు వ్యక్తం చేశారు. యేసు ఎంత కనికరాన్ని, క్షమాగుణాన్ని చూపించారో కదా. తరువాత గెత్సెమనే తోటలో యేసు పేతురును 1 కన్నా ఎక్కువ సార్లు సరిదిద్దాల్సి వచ్చింది. యేసు తాను ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోకుండా మెలకుగా ఉండమని యాకోబును, యోహానులతో పాటు పేతురును కూడా చెప్పారు. మానసికంగా ఎంతో కృంగిపోయిన యేసుకు మద్దతు అవసరమైంది. అలాంటి పరిస్థితుల్లో పేతురు మిగతా వాళ్ళు మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. యేసు వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళని క్షమిస్తూ, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అన్నారు. కొద్దిసేపటికి ఒక పెద్ద గుంపు కాగడాలు, కత్తులు, కర్రలతో అక్కడకు వచ్చేసింది. అది జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాల్సిన సమయము. అయినా పేతురు వెనక ముందు ఆలోచించకుండా కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు అనే వ్యక్తి తలమీద కొట్టి అతని చెవిని తెగనరికాడు. యేసు ప్రశాంతంగా పేతురును సరిదిద్దారు. గాయపడిన వ్యక్తిని బాగుచేసి అహింసా సూత్రాన్ని వివరించారు. ఈ సూత్రాన్నే ఆయన అనుసరులు నేటికీ పాటిస్తున్నారు. పేతురు అప్పటికే తన బోధకుని క్షమాపణ అవసరమయ్యే ఎన్నో పొరపాట్లను చేసేశాడు. మనందరం తరచూ పాపం చేస్తామని పేతురు ఉదాహరణ గుర్తు చేస్తోంది. ఆ గుంపు వెతికేది తన కోసమే అయితే తన అపోస్తులను వెళ్ళనివ్వమని యేసు అక్కడున్న వారితో చెప్పారు. ఆ గుంపు యేసును బంధించినప్పుడు పేతురు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత పేతురు తోటి అపోస్తులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పారిపోతున్న పేతురు, యోహానులు ఒక దగ్గర ఆగారు. వాళ్ళు ఆగింది మాజీ ప్రధాన యాజకుడైన అన్నా ఇంటికి దగ్గరలో. విచారణ కోసం యేసును ముందు అన్నా ఇంటికే తీసుకెళ్లారు. యేసును అక్కడ నుండి తీసుకెళ్తున్నప్పుడు పేతురు, యోహానులు కాస్త దూరంలో ఉంటూ ఆయన వెనకాలే వెళ్లారు. పేతురు పిరికివాడేమీ కాదు. అసలు అలా వెళ్లాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుంపు దగ్గర ఆయుధాలున్నాయి. అదీ కాక అప్పటికే పేతురు వాళ్లలో ఒకరిని గాయపరిచారు. అయితే తన బోధకుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పుకున్న పేతురు తాను చెప్పుకున్నంత విశ్వసనీయ ప్రేమను ఇక్కడా చూపించలేదు. పేతురు ఎవరికీ అనుమానం రాకుండా ధనవంతుడు, బాగా పలుకుబడి ఉన్న ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి చేరుకున్నాడు. యెరూషలేములో ఉన్న పెద్ద పెద్ద భవనాల్లో అదొకటి. సాధారణంగా అలాంటి ఇళ్లకు పెద్ద ప్రహరీ గోడ, దానికి ఓ ముఖద్వారం ఉండేది. లోపలికి వెళ్లే మధ్యలో ప్రాంగణం, దాని చుట్టూ గదులు ఉండేవి. పేతురు ద్వారం వరకు వెళ్ళాడు గాని లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరకలేదు. యోహానుకు ప్రధాన యాజకుడు తెలుసు కాబట్టి ఆయన అప్పటికే లోపల ఉన్నారు. యోహాను బయటికి వచ్చి ద్వారపాలకులతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకుని వెళ్ళాడు. పేతురు యోహానుతో లేడని తెలుస్తుంది. ఆయన తన బోధకుని పక్షాన నిలబడడానికే లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఆవరణలోనే ఉండిపోయాడు. అక్కడ కొంతమంది దాసులు, బంట్రోతులు చలికాచుకుంటూ యేసు మీద అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్లు లోపలికి బయటికి వెళ్లడం గమనించారు. పేతురును లోపలికి వెళ్లనిచ్చిన ద్వారపాలకులు ఆ చలిమంట వెలుగులో ఆయన ముఖాన్ని స్పష్టంగా చూశారు. ఆయనను గుర్తుపట్టి ఆయనతో ఇలా అన్నారు, నీవును గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. ఊహించని విధంగా దొరికిపోయిన పేతురు యేసు ఎవరో తనకు తెలియదని, అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తనకు అర్థం కావడం లేదని బొంకాడు. ఎవరూ గుర్తుపట్టకూడదని ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. కానీ అక్కడ మరొకరు ఆయనను గమనించి ఇలా అన్నారు, వీడును నజరేయుడగు యేసుతో ఉండెను. దానికి ఆయన, ఆ మనుష్యుని నేనెరుగను అంటూ ఒట్టు పెట్టుకున్నాడు. ఇలా రెండోసారి అబద్ధం చెప్పిన తరువాత కోడి కూయడం పేతురు విన్నాడు. కానీ చాలా గందరగోళంలో ఉండడం వల్ల కొన్ని గంటల క్రితం యేసు చెప్పిన ప్రవచనం పేతురుకు గుర్తు రాలేదు.
అది జరిగిన కొంతసేపటి తరువాత కూడా పేతురు ఎవరికంటా పడకుండా ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని ఆవరణంలో నిల్చున్న కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లల్లో పేతురు గాయపరిచిన మల్కు అనే దాసుని బంధువు కూడా ఉన్నాడు. ఆయన పేతురుతో, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని అన్నాడు. వాళ్ళు పొరబడుతున్నట్టు వాళ్లను ఎలాగైనా ఒప్పించాలని పేతురు అనుకున్నాడు. అందుకే ఆయన తను చెబుతున్నది అబద్ధమైతే తనకు కీడు జరగాలని శపించుకుంటూ ఒట్టుపెట్టుకున్నాడు. అలా పేతురు మూడవసారి అబద్ధమాడాడు. ఆయన అలా అన్నాడో లేదో కోడి కూసింది. ఆ రాత్రి పేతురుకు కోడి కూత వినిపించడం ఇది రెండవసారి. యేసు అప్పుడే వసారాలోకి తీసుకుని వచ్చారు. అక్కడ నుండి ఆవరణం కనిపిస్తుంది. పేతురు యేసు తన కళ్ళల్లోకి సూటిగా చూసిన ఆ భయంకరమైన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు. కానీ ఆ ఒక్క చూపుతో తానెంత పెద్ద పొరపాటు చేశాడో పేతురుకు అర్థమైంది. ఏ పనైతే తానెప్పటికీ చేయనని చెప్పుకున్నాడో, ఏ విషయం గురించైతే యేసు ముందే చెప్పాడో అదే తాను చేశానని పేతురు గ్రహించాడు. తానెంతో ప్రేమించే బోధకునికి నమ్మక ద్రోహం చేశారు. పేతురు జీవితంలో అంతకన్నా భయంకరమైన క్షణం మరొకటి లేదు. అయితే పరిస్థితి జయదాటిపోలేదు. పేతురు ఎంతో విశ్వాసం గల వ్యక్తి కాబట్టి చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని క్షమాగుణానికి సంబంధించిన పాఠం నేర్చుకునే అవకాశం ఆయనకు ఇంకా ఉంది. యేసు బోధించిన గొప్ప పాఠాల్లో అదొకటి కూడా. తాను తన బోధకుణ్ణి ఎంతగా మోసం చేశాడో పేతురుకు అర్థమైంది. చేసిన తప్పుకు ఎంతో కుమిలిపోతూ పేతురు ఆవరణం బయటికి వెళ్ళిపోయాడు. అస్తమిస్తున్న పూర్ణచంద్రుని కాంతిలో వీధుల్లోకి వెళ్ళాడు. కానీ ఆయన కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. చుట్టుపక్కలంతా మసకగా అయిపోయింది. దుఃఖం పొంగికొచ్చి కుమిలి కుమిలి ఏడ్చాడు. తాను పెద్ద పొరపాటు చేశానని ఒక వ్యక్తి గ్రహిస్తే తనకు తానే క్షమాపణ ఉండదనుకోవడం సహజం. పేతురు కూడా అలాగే అనుకున్నాడు. తెల్లవారుతుండగా ఒక్కో సంఘటన జరుగుతున్నప్పుడు పేతురు ఎంతో గుండెకోత అనుభవించాల్సి వచ్చింది. తరువాత ఆ రోజు యేసు ఎన్నో గంటల పాటు హింస అనుభవించి చనిపోయినప్పుడు పేతురు తనను తాను ఎంతో నిందించుకున్నాడు. అప్పటికే బాధపడుతున్న తన బోధకుణ్ణి ఆయన మానవ జీవితంలోని చివరి రోజును ఇంకా బాధపెట్టానని గుర్తొచ్చిన ప్రతిసారి పేతురు మనసు ముక్కలైపోయింది. పేతురు అంత బాధలో ఉన్న నిరాశతో డీలా పడిపోలేదు. ఆ విషయం మనకెలా తెలుసంటే, ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే పేతురు తన ఆధ్యాత్మికత సహోదరులతో కలిసి ఉన్నట్టు బైబిల్ చెబుతోంది. విషాదకరమైన ఆ రాత్రి తాను ప్రవర్తించిన తీరుకు అపోస్తులందరూ ఎంతోగానో సిగ్గుపడ్డారు. ఆ తరువాత ఒకరినొకరు ఓదార్చుకున్నారు. పేతురు తన ఆధ్యాత్మిక సహోదరులతో ఉన్నాడు కాబట్టే యేసు శరీరం సమాధిలో లేదనే ఆందోళనకరమైన వార్త తెలుసుకోగలిగాడు. యేసును పెట్టి రాయితో మూసేసి ముద్ర వేసిన సమాధి దగ్గరకు పేతురు, యోహానులు పరుగు పరుగున వెళ్లారు. వాళ్ళిద్దరిలో చిన్నవాడైన యోహాను అక్కడికి ముందుగా చేరుకున్నాడు. సమాధి రాయి దొర్లించి ఉండడం చూసి ఆయన తటపటాయించాడు. అయితే పేతురు పరిగెత్తుకుంటూ రావడం వల్ల రొప్పుతున్నా నేరుగా లోపలికి వెళ్ళాడు. సమాధి ఖాళీగా ఉంది. యేసు పునరుద్ధానం అయ్యాడని పేతురు మొదట్లో నమ్మలేదు. దేవదూతలు కనిపించి యేసు పునరుద్ధానమైనట్లు తనకు చెప్పారని విశ్వసులైన స్త్రీలు చెప్పినా ఆయన నమ్మలేదు. కానీ రాత్రి అయ్యేసరికి పేతురు మనసులోని బాధ, అనుమానం పటాపంచలైపోయాయి. యేసు మళ్ళీ సజీవంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన శక్తివంతమైన ఆత్మప్రాణి. ఆయన తన అపోస్తులందరికీ కనిపించారు. అయితే అంతకన్నా ముందు ఆయన మరొకరికి కనిపించారు. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెను అని అపోస్తులు ఆ రోజు మాట్లాడుకున్నారు. ఆయన కెఫేకును తరువాత 12 కనబడి ఆ ప్రత్యేకమైన రోజు గురించి అపోస్తులుడైన పౌలు కూడా తన గ్రంథంలో రాశారు. కేఫా, సిమోను అనే పేర్లు కూడా పేతురుకు ఉండేవి. యేసు ఆ రోజు పేతురును ఒంటరిగా కలిశారని అర్థమవుతుంది. యేసు పేతురును కలుసుకున్న ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఏం జరిగిందో బైబిల్ చెప్పడం లేదు. అది వాళ్ళిద్దరికే తెలుసు. కానీ పేతురు తన ప్రియమైన ప్రభువును సజీవునిగా చూడగలిగినందుకు, ఆయనకు తన బాధ చెప్పుకుని క్షమాపణ అడిగే అవకాశం దొరికినందుకు ఎంతగానో ఉప్పొంగిపోయాడు. అప్పుడు పేతురు అన్నిటికన్నా ఎక్కువ కోరుకున్నది క్షమాపణే. యేసు ఆయనను క్షమించారు. అది ఎంతో ఎక్కువగా క్షమించారు. అందులో సందేహమే లేదు. నేడు పాపం చేసిన క్రైస్తవులెవరైనా పేతురుకు క్షమాపణ దొరికిందని గుర్తుంచుకోవాలి. యేసు తన అపోస్తులను గలీలియాకు వెళ్ళమని చెప్పారు. అక్కడ వాళ్ళు ఆయనకు మళ్ళీ కలుసుకున్నారు. వాళ్ళు అక్కడకు చేరుకున్నప్పుడు పేతురు గలీలియా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాలి అనుకున్నారు. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా వెళ్ళారు. పేతురు ఒకప్పుడు తన జీవితంలో అధిక భాగం ఏ సరస్సు దగ్గరైతే గడిపాడో
అక్కడికే మళ్ళీ వచ్చారు. పడవ చేసే కిర్రుకిరుమనే శబ్దం, అలల తాకిడి, ఆయన చేతుల్లో ఉన్న వలల గరుకుదనం ఇవన్నీ ఆయనకు సుపరిచితమైనవే కాబట్టి ఆయనకెంతో హాయిగా ఉంది. అయితే ఆ రాత్రంతా వాళ్లకు ఒక చేప కూడా దొరకలేదు. తెల్లవారుజామున ఒక వ్యక్తి ఒడ్డున నుండి జాలరులను పిలిచి పడవకు మరోవైపు వల వేయమని చెప్పారు. వాళ్ళు అలా చేసినప్పుడు వలలో 153 చేపలు చిక్కాయి. అలా చెప్పిన వ్యక్తి ఎవరో పేతురుకు అర్థమైంది. ఆయన పడవ నుండి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డున నిప్పుల మీద తాను కాల్చిన చేపల్ని యేసు తన నమ్మకమైన స్నేహితులకు తినడానికి ఇచ్చారు. అప్పుడు ఆయన పేతురుతో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు పట్టిన విస్తారమైన చేపలను చూపిస్తూ యేసు పేతురును ఇలా అడిగారు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పేతురు యేసుకన్నా చేపల వ్యాపారాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? పేతురు ఎలాగైతే 3 సార్లు తన ప్రభువును తెలియదని చెప్పాడో అలాగే 3 సార్లు తన స్నేహితుల ముందు తన ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకునే అవకాశాన్ని యేసు ఆయనకు ఇచ్చారు. అప్పుడు యేసు ఆ ప్రేమను చేతల్లో ఎలా చూపించాలో ఆయనకు వివరించారు. పేతురు పవిత్ర సేవకు అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రీస్తు గొర్రెలను అంటే ఆయన నమ్మకమైన అనుచరులను పోషించాలి, బలపరచాలి, వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాలి. అలా యేసు తన దృష్టిలో, యెహోవా దృష్టిలో పేతురు ఇంకా విలువైనవాడని స్పష్టం చేశారు. క్రీస్తు నిర్దేశం కింద సంఘంలో పేతురు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. పేతురును పూర్తిగా క్షమించానని యేసు ఎంతో స్పష్టంగా చూపించారు. యేసు చూపించిన దయ పేతురు హృదయాన్ని కదిలించింది. తన తప్పు తెలుసుకోవడానికి ఆయనకు దోహదపడింది. పేతురు తన నియామకాన్ని ఎన్నో ఏళ్లపాటు నమ్మకంగా నెరవేర్చాడు. యేసు చనిపోయే ముందు రోజు ఆజ్ఞాపించినట్లు ఆయన తన సహోదరులను బలపరిచాడు. పేతురు దయగా, ఓపిగ్గా క్రీస్తు అనుచరుల గురించి శ్రద్ధ తీసుకున్నాడు. వాళ్లను పోషించాడు. సంఘానికి ప్రయోజనం కలిగేలా స్థిరమైన, బలమైన ప్రభావం చూపించడం ద్వారా, నమ్మదగిన వ్యక్తిగా ఉండడం ద్వారా పేతురుకి రాతిబండ అని యేసు తనకు పెట్టిన పేరును సీమోను సార్థకం చేసుకున్నాడు. దానికి నిదర్శనం పేతురు ప్రేమతో రాసిన 2 పత్రికలే. బైబిల్లో ఉన్న ఆ పత్రికలు అమూల్యమైనవి. క్షమాగుణం గురించి యేసు నుండి నేర్చుకున్న పాఠాన్ని పేతురు ఎన్నడూ మర్చిపోలేదని ఆ పత్రికలు కూడా చూపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.